అప్పటి వరకు 10th మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంటర్కి వచ్చేసరికి మ్యాథ్స్లోనే డౌన్ అయిపోవడం, సైన్స్లో పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు సైన్స్లోనే మళ్ళీ డౌన్ అయిపోవడం చూస్తూ ఉంటాం. సో మీరు 10th అండ్ అలాగే 12th వరకు కూడా చెప్తానంటున్నారు కాబట్టి, సో 12th అండ్ 11th అండ్ 12th ఎలా ట్రీట్ చేస్తారు? క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి? మన సౌత్ ఇండియాలోని ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే కుర్రోడికి లేదంటే పాపకి కానీ బాబు కానీ 590 మార్కులు వస్తాయి. అవును. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్సెల్ అయి ఉంటారు, కాదు అన్నట్లు. కానీ వాళ్ళు ఇంటర్కి వచ్చేటప్పుడు ఎందుకు వీక్ అవుతారంటే దట్స్ బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్. వాళ్ళ ఫౌండేషన్ ఏంటంటే ఫండమెంటల్స్ని గుర్తుపెట్టుకోరు. ఆ అకాడమిక్ ఇయర్ నీట్గా గుర్తుపెట్టేసుకుంటారు, మగప్ చేస్తున్నారు, అంతా అయిపోతుంది. నాకేం కావాలి ఈ ఇయర్కి, నేనేం కావాలి, నేను చదివాను, ఒమిట్ చేసేసాను, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. మీరు చూస్తే వాళ్ళు 9th క్లాస్ కూడా వాళ్ళు చాలా బాగా చదువుతారు, 8th 7th 6th అన్నీ బాగా చదువుతారు. ఎందుకనంటే ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించి వాళ్ళ షెడ్యూల్ అనేది నీట్గా స్కూల్ డిజైన్ చేసేసింది. వాళ్ళు మీరు ఈ పీరియడ్లో ఇది బట్టి కొట్టండి, ఈ పీరియడ్లో ఇది బట్టి కొట్టేసండి, ఈ ఎగ్జామ్ టైంకి ఇది రాసేసండి, అయిపోతుంది. వాటి ఫండమెంటల్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయండి? 6th 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫండమెంటల్. విచ్ ఈస్ వై ట్యూటోరిక్స్ ఏమంటుందంటే మీ అబ్బాయి 6th or 7th క్లాస్లో ఉంటే ఫౌండేషన్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేయండి. ఇట్స్ నాట్ లైక్ నేనేమంటున్నానంటే ఐఐటీనే మీరు 7th క్లాస్లో చదవండి అనట్లేదు, 11th and 12th ఇక్కడ చదివేయండి అనట్లేదు. కానీ అవి చదవాలంటే ఫౌండేషన్ ఇక్కడ బాగుండాలని నేను చెప్తున్నాను. సో ఫౌండేషన్ సరిగ్గా వేసుకోండి. అందుకే మేజర్ ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ ప్రాబ్లం మేజర్గా ఉంటుంది. వాళ్ళు 10th క్లాస్లో సూపర్ చదువుతారు, 11th వెళ్ళేటప్పటికి చాలా యావరేజ్ 75-80% వస్తుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్. వాళ్ళు గుర్తుపెట్టుకోరు.